హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎగ్ టమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది ఈ కర్రీ. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు తీసుకున్నాను. మ్యాక్సిమం ఒక 3 అనుకోండి, మీకు అవసరం ఎంత ఉంటుందో అంత తీసేసుకోండి. వీటిని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుందాము. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకోవాలి, నిల్వ ఉన్నది అంతే బాగుండదు. 1/2 టీ స్పూన్ పసుపు అండి. మనకు ఉల్లిపాయలు తొందరగా వేగాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం ఉల్లిపాయలు అనేవి తొందరగా వేగుతాయి. 1 కప్పు టమాటో, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం సేపు మగ్గనిద్దామండి. 1 టేబుల్ స్పూన్ కారం. ఈ టమాటా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిద్దాము. ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాము. కొంచెం ఘాటు పెట్టి ఎగ్స్ వేసుకుంటే కొంచెం ఎగ్ అనేది టేస్టీగా వస్తుంది. కొంచెం గట్టిగా అవుతుంది ఎగ్, టేస్ట్ మారుతుంది. కొంచెం పులుపుదనం కారం అనేది ఎగ్లోకి వెళ్ళి టేస్ట్ అనేది బాగుంటుందండి. కొంచెం లైట్గా ఘాటు పెట్టి వేసుకోండి. 6 ఎగ్స్ తీసుకున్నాను. మీ అవసరాన్ని బట్టి మీకు ఎన్ని అవసరమో అన్నీ తీసుకోండి. కరెక్ట్ క్వాంటిటీ మీరు చేసినట్లే నేను చేయాలి అవన్నీ ఏం లేదు. ఒక వండే విధానం బట్టి మనం వేసేసుకోవాలి అంతే. ఏ విధంగా వండారు దాన్ని బట్టేమని అంతే క్వాంటిటీ అంతే వేయాలన్నది ఏం లేదండి. మనం చూసుకొని వేసేసుకుంటే అయిపోతుంది అంతే. ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కొంచెం సేపు మగ్గనిద్దాము. ఇప్పుడు 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకున్నాను. గ్రేవీ కోసం చిక్కదనం అనేది వస్తుంది ఈ కొబ్బరి పొడితో. ఇంకా చాలా రకాల వండొచ్చండి ఎగ్ను. 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. కొంచెం గరం మసాలా మీ అవసరాన్ని బట్టి వేసుకోండి. ఇంకా కొంచెం సేపు దీన్ని మనం మగ్గనిద్దాము. మసాలా అనేది ఎగ్స్కు కర్రీకి మంచిగా పట్టాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాము. ఇంకొక నిమిషం తర్వాత మనం ధనియా పౌడర్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, మ్యాక్సిమం కర్రీ అయినట్లేనండి. ఇంకా కొంచెం సేపు ఉంచేసుకుందాము. ఆయిల్ అనేది బయటికి రావాలి. ఆయిల్ అనేది బయటకు వస్తేనే కర్రీ అనేది మొత్తం పూర్తిగా కంప్లీట్ అయినట్లు. చూసారా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయడమే. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.